ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము నుండి ఆఖరు వరకు అందరము కలిసి చదువుకుందాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను అందరం కలిసి ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నది. ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలము పొందునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణలగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరు కూడా తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం మేమందరము ధ్యానము చేసుకున్నటకై ప్రభువా మీరిచ్చిన వాక్య భాగమును బట్టి మీకు వందనాలు. ఓ దేవా, నీ పరిశుద్ధ లేఖన భాగము నుండి మీ ఆత్మ సహాయము చేత మీ ఎదుటను నీ ప్రజల ఎదుటను నిలబడిన మీ దాసుని మీరు విరువండి, మీ బలిపీఠంపై ఉంచండి. మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క తలంపులన్నీ లయము చేయండి. పరిశుద్ధాత్మ యొక్క కార్యమును మేము చూడగలిగినట్లు మీ మెండైన కృప అనుగ్రహించండి. మా జ్ఞానమంతా కూడా శూన్యము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఓ ప్రభువా, మీరిచ్చిన ఈ వాక్యములో నుండి మీ ఆత్మ సహాయము చేత మీ దాసుని మరుగు చేసి మీరు మాట్లాడమని, ప్రతి ఒక్కరిని బలపరచుమని, నీ సన్నిధి నుంచి ఎవరు కూడా ఖాళీగా వెళ్లకుండా మీ ఆత్మ నింపుదలతోనూ మీ వాక్యము యొక్క నింపుదలతోనూ వారి గృహాలకు దీవించబడి వెళ్ళుటకు నీ కృప దయచేయండి. తిరిగి ప్రభువా, బలలో పాలు పొందుటకు మా అందరికీ కావలసినటువంటి యోగ్యత, మా అందరికీ కావలసినటువంటి నాయన పరిశుద్ధతను దయచేయండి. మేము అపవిత్రమైన చేతులతో హృదయముతో మీ బలలో పాలు పొందకుండా సహాయాన్ని దయచేయండి. తండ్రి, మమ్మలను జ్ఞాపకము చేసుకోమని మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మనము చదువుకునే వాక్య భాగం చాలాసార్లు ప్రార్థన కొరకు మనము ధ్యానము చేస్తూ వచ్చాం. ఈ వాక్య భాగములో భక్తుడు అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు జైలులో ఉండి ఈ ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ అనేక విధాలుగా వారిని బలపరుస్తూ ఉన్నారు. వారిని అనేక విధాలుగా ఆదరిస్తూ ఉన్నారు. అదేవిధంగా హెచ్చరిస్తూ ఉన్నారు. దేవుణ్ణి వర్ణించటానికి, దేవుని కృపను, ఆయన ప్రేమను మన కొరకై ఆ కలువరి శిలువలో ఏ రీతిగా వెల్లడి చేశారో అవన్నీ కూడా తెలియచేయటానికి ఈ భక్తుడైనటువంటి పౌలు గారు అనేక విధాలుగా బలపరుస్తూ వస్తూ ఉన్నారు. ఈ పత్రికలో ప్రతి అధ్యాయము కూడా, ప్రతి వచనము కూడా చాలా లోతైనటువంటి అర్థాలతో కూడుకున్నటువంటివి. ఈ వాక్య భాగములో పౌలు గారు విశ్వాసులకు, సంఘానికి
ఏమి జ్ఞాపకం చేస్తున్నారంటే, ఓ ఎఫెసీ సంఘమా, లేక ఈ దినము హెబ్రోను మందిరములో కూర్చున్న సంఘమా, లేక వేరు వేరు సందర్భాల్లో యూట్యూబ్లో వింటున్నటువంటి విశ్వాసులారా, మీరందరూ ఏమై ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు? మీ స్థితి ఏంటో మీకు ఇంకా అర్థం కావట్లేదు. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఆయన యొక్క మహదైశ్వర్యం, ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశము ఎంత అమోఘమైనటువంటిదంటే అది మనందరికీ ఆశ్చర్యకరమైనటువంటిది. అందుకనే ఈ 2వ అధ్యాయంలో ఎఫెసీ పత్రికలు అంటాడు 7వ వచనములో, ఈరోజు సంఘములో కూర్చున్న మనమందరిని కూడా ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే, మీరు ఇక్కడ కూర్చొని లేరు. చదవండి 7వ వచనం, 2:7. క్రీస్తు యేసునందు ఆయన మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు కూర్చుండబెట్టాడట. అది మన బాధ్యత, అది మన ధన్యత. ఆయన మనకిచ్చినటువంటి భాగ్యము ఎంత గొప్పదంటే, ద్వితీయోపదేశకాండము ఆ 33వ అధ్యాయములోని చివరి వచనములు అంటాడు, 29వ వచనములు అనుకుంటా చూడండి, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అంటున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మన యొక్క భాగ్యము ఎంత గొప్పదంటే, ఈ దినము మందిరములో కూర్చున్న మనం ఎక్కడున్నామో తెలుసండి? ధనవంతుడు కేకలు పెట్టేటువంటి ఆ నరకములో లేం, లేక నరకానికి వెళ్ళట్లేదు. మానవులందరూ దేవుని నుంచి వేరైపోయి యేసు క్రీస్తుని దేవుడుగా అంగీకరించక, యేసు ప్రభు యొక్క మార్గంలో నడవక అందరూ కూడా నరక శిక్షకు, ఆ నిత్య నరకాగ్నికి పాలై ఉంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనం అందరం ఎక్కడ ఉన్నామంటే చెప్పండి? పరలోకములోని ఆ ప్రభువు దగ్గర కూర్చొని ఉన్నామంట. అది మన యొక్క భాగ్యం, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత, ఆశీర్వాదం. ఇంకేం కావాలి చెప్పండి? మనం ఏమనుకుంటామంటే ఈ లోకము వరకే అనుకుంటాం. ఈ లోకము అశాశ్వతము. ఈ లోకములో ఉన్నది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. శుక్రవారం బైబిల్ స్టడీలో అదే మనం నేర్చుకున్నాం. వెండి బంగారాలకి చాలా విలువ ఉన్నది, కానీ అవి ఈ లోకం మట్టుకే. పేతురు రాస్తూ అంటాడు, అవి కూడా శిథిలమైపోతాయి అంటాడు. కానీ మన విశ్వాసము, ఈ విశ్వాసానికి ఆయన యొక్క బిరుదిస్తూ, ఆయన యొక్క టైటిల్ ఇస్తూ పేతురు గారు అంటాడు, అమూల్యమైన మీ విశ్వాసము అంటాడు. అందుకే ప్రసన్న తన కుమార్తెకు పెట్టుకుంది, ఏం పేరు? అమూల్యమైన విశ్వాసం. అది టైటిల్ మనకి. మన విశ్వాసము ఎంత గొప్పదంటే చాలా గొప్పది. మన విశ్వాసం ఎలాంటిదంటే, మనం ఇక్కడ ఉన్నాము, కానీ మన ప్రభువారు మనకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడంట. హల్లెలూయా చెప్పండి ఇప్పుడు. అది మన యొక్క స్థితి, అది మన స్టేటస్. ఇక్కడ హేళన చేయబడవచ్చు, ఇక్కడ చిన్న చూపు చూడవచ్చు, ఇక్కడ మన అందరిని కూడా ఈ లోకము వెర్రివారిలాగా చూడవచ్చు, ఇక్కడ ఈ లోకం మనందరినీ కూడా
ఆయనలో ఉన్నటువంటి మనలను ఏదో వాళ్ళొక భ్రమలో ఉన్నారు అని అనుకోవచ్చు. కానీ మన విశ్వాసం ఏంటంటే ఆయన యొక్క సంకల్పము ద్వారా మనం ఎక్కడున్నామని చెప్పండి, పరలోకములో ఉన్నాం. కనుక మనము చదువుకున్న ఈ వాక్య భాగంలోనికి మనము ధ్యానంలోనికి వెళితే పౌలు గారు ఏ రీతిగా ఈ సంఘాన్ని బలపరుస్తూ ఉన్నారు. పౌలు గారు నేటి విశ్వాసులకేమి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనము బాగా ఆలోచించాలి, బాగా ధ్యానము చేయాలి. మనము రావటం, కూర్చోవటం, వెళ్ళటం కాదు. దేవుడు మనకిచ్చినటువంటి స్థితి ఎలాంటిదో ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలి. 3వ అధ్యాయం 11వ వచనము చదవండి ఒకసారి. 11వ వచనం, 8, 11 కలిసి ఉన్నాయి, చదవండి. 3వ అధ్యాయం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. చూడండి ఏంటిదట చెప్పండి, నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైనటువంటి జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఆయన యొక్క ఉద్దేశము. దేవాది దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ తెలియచేస్తూ అంటున్నాడు. దానిని ఆ ముందు కొనసాగుదాము. చూడండి, శోధింప శక్యము కాని క్రీస్తు యొక్క ఐశ్వర్యమును అన్యజనులలో మనకు ప్రకటించుటకు అని పౌలు గారు ఇక్కడ ఆయనకిచ్చినటువంటి భారము, ఆయన పరిచర్య, ఆయన చేస్తున్నటువంటి పని, ఆయన ఏ రీతిగా ఆ ఖైదీగా ఉన్నాడో ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సమయములో దేవుని బిడ్డలమైన మనమందరము ప్రభు మనకిచ్చేటువంటి గొప్ప భాగ్యాన్ని మనము ధ్యానము చేస్తే దానినట పౌలు గారు అంటాడు, శోధింప శక్యము కాని యేసుక్రీస్తు వారి యొక్క ఐశ్వర్యము అంటున్నాడు. లెక్క పెట్టలేనటువంటి డబ్బులు ఎవరికన్నా ఉన్నాయండి ఇక్కడ భూమి మీద? అందరికీ లెక్కలు ఉన్నాయి. రిలయన్స్ వాళ్ళకి ఎన్ని డబ్బులు ఉన్నాయో లెక్కలు ఉన్నాయి. ఖమ్మంలో పెద్ద పెద్ద కోటీశ్వర్లకు ఎన్ని డబ్బులు ఉన్నాయో లెక్కలు ఉన్నాయి. వారి డాక్యుమెంట్స్ కానీ, వాళ్ళ వెండి కానీ, వాళ్ళ యొక్క బ్యాలెన్స్ కానీ, వాళ్ళకున్నటువంటి ప్రతిదీ కూడా లెక్క ఉన్నది. కానీ ఇక్కడ కూర్చున్న దేవుని సంఘానికి, యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడినటువంటి వారికి ఆయన ఏమంటున్నాడంటే, శోధింప శక్యము కాని యేసుక్రీస్తు వారి యొక్క ఐశ్వర్యము, అది మన ఆస్తి. నీకు నాకు ఈరోజు జేబులో డబ్బులు లేకపోవచ్చు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన ఏమిస్తున్నాడంటే చెప్పండి, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం. అది మన ధనం, అది మన భాగ్యం, అది మన ఆస్తి. పరలోకములో ఉన్నాము. ఈ భూమి మీద కానీ పరలోకములో కానీ ఆయన మనకిచ్చేటువంటి ఆస్తి ఎంతంటే దానిని లెక్క పెట్టడానికి వీలు లేనంత. ఆయన కుడివైపు ఉన్నటువంటి ఆ గొర్రెలను లేక తన వారిని పిలుస్తూ అంటాడు, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పరచబడినటువంటి ఆ రాజ్యమును, ఆ ధనమును, ఆ ఐశ్వర్యమును స్వతంత్రించుకొనడి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఎలా ఉండాలంటే, దేవుని మందిరములో ఉన్నటువంటి వారు మామూలుగా ఉండొద్దు. ఎలా ఉండాలో తెలుసండి, అస్సలు బాధపడొద్దు.
అస్సలు దిగులు పడొద్దు, అస్సలు ఏమి లేనట్టు ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే చెప్పండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 9. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై మనమందరం ఎలా ఉండాలంటే చెప్పండి, ఆనందించుచు, ఇంకా ఏమన్నాడు చెప్పండి, సంతోషించుతూ ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినట్టు ఉండకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే మన జేబులో నుంచి ఏదో ఎవడో లాగేసినట్టు మన ముఖాలు ఉండకూడదు. దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలంటే, నీ ఇంట్లో ఇప్పుడు 10 కిలోల బంగారం ఉన్నదానికంటే ఎక్కువ సంతోషంగా ఉండాలి. హౌసింగ్ బోర్డు అంతా నీకు డాక్యుమెంట్స్ అన్నీ అప్పచెప్పినంత సంతోషంగా ఉండాలి. అర్థమవుతుందండి? ఎందుకంటే ప్రభువారు మనల్ని ఎక్కడుంచాడు? పరలోకంలో ఉంచాడు. ప్రభువారు మనకి ఎంత ధనం ఇచ్చాడు? చెప్పనశక్యము కాని ధనమనిచ్చాడు. ప్రభువారు మనకేమిస్తున్నాడు? మనము ఊహించలేనంత గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రభువును కలిగిన మనం, ఆ ప్రభు బిడ్డలమైనటువంటి మనం, ఆ ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మనం, మన ముఖాలు ఇప్పుడు ఎలా ఉండవద్దు చెప్పండి? బాధపడరు కదా? దరిద్ర ముఖాల్లాగా ఉండకూడదు, ధనికుల ముఖాల్లాగా ఉండాలి. ఎట్లుండాలి? ధనికుల్లాగా ఉండాలి. ఎందుకంటే మన తండ్రి మనకన్నీ ఇస్తానంటున్నాడు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, ఈ వాక్య భాగం మనము 21 వచనము లేకుంటే 19, 20, 21 చదువుకుందాం. అందరము చదవండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును కావలెనని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ, దేవుని యొక్క ప్రేమట ఈ లోకములో ఏ జ్ఞానానికి అందదట. ఆ ప్రేమ, ఆ ప్రేమను వర్ణించడానికి మనుషులకున్న జ్ఞానం అసలు సరిపోదట. ఆయన జ్ఞానము, అసలు జ్ఞానం అంటేనే యేసుక్రీస్తు. జ్ఞానం అంటేనే యేసుక్రీస్తు. అది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము. బైబిల్ ఏమంటుందంటే, నువ్వు చదువుకున్న జ్ఞానం, నీకు అన్నీ తెలిసిన జ్ఞానం. కొరింథీ పత్రికలో అంటాడు వెరితనం అంటాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం. దేవుని బిడ్డలమైనటువంటి మనకి ప్రభువారు ఇక్కడ ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ దేనికి మించిందంటే చెప్పండి? జ్ఞానానికే మించిందంట. అసలు ఆ ప్రేమను మనము తెలుసుకోవటం మన వల్ల ఇంకా ఎవరి వల్ల కావట్లేదు. అంత గొప్ప ప్రేమ ఆ ప్రభు మన ఎడల చూపెట్టారు. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావలెననియు
దాన్ని తెలుసుకోవాలి. మనం దేవుని యొక్క ప్రేమంతా ఏంటంటే నిన్ను నన్ను పరలోకములో ఉంచటం. దేవుని యొక్క ప్రేమంతా ఏంటంటే మనం ఎవరమంటే నిజంగా మన స్థితి, మన బ్రతుకు, మనలను జ్ఞాపకము చేసుకుంటే మనము అసలు చచ్చినటువంటి వాళ్ళమే, మనము ఎన్నికలేనటువంటి వాళ్ళమే, మనము అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాళ్ళమే, మనము దేవునికి దూరస్తులైనటువంటి వాళ్ళమే. రోమపత్రిక 5, 8, 10, 6 వచనాల్లో మనమింకనూ దేవునికి దూరస్తులమై ఉన్నప్పుడు, మనమింకనూ పాపులమై ఉన్నప్పుడు ఆయన ప్రేమ చూపెట్టాడు కదండి. మీరు గమనించారా? ఎప్పుడైనా ఎవరైనా మన ఎడల మన స్థితిని బట్టి, మన బ్రతుకును బట్టి, మన యొక్క ఆలోచనలను బట్టి, మనం చేసే క్రియలను బట్టి ఎక్కడ కూడా మన నెత్తి మీద దమ్మిడి పెడితే దమ్మిడికి కూడా పనికిరాం మనం. అది మన స్థితి. దమ్మిడి అంటే తెలవదేమో, ఇప్పుడు రూపాయికి పనికిరాం మనం, ఒక్క రూపాయికి కూడా చెల్లం. ఈ రూపాయికి చెల్లనటువంటి భయంకరమైనటువంటి పాపులమైన మన కొరకు ఆయన సృష్టి అంతా కలగజేసిన ఆ దేవాది దేవుడు, గొప్ప దేవుడు, ఆయన ఏం చేశాడో తెలుసండి? ధనవంతుడై ఉన్న దేవుడు నీ కొరకు నా కొరకు ఏమైపోయాడు? ఆ ప్రేమను ఈ జ్ఞానం అర్థం చేసుకోలే. అది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఎవరైనా ఇక్కడ ఏదన్నా ఆపదలో ఉంటే ఒక రాష్ట్ర మంత్రి కానివ్వండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానివ్వండి, ఒక కేంద్ర మంత్రి కానివ్వండి, ఒక ప్రధానమంత్రి కానివ్వండి, మీ కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వస్తారా? అసలు మనమే తెలియదు కదా. మన ఖమ్మం జిల్లాకి ఎంతమంది మంత్రులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి? 3 ఉన్నారు. 3 మంత్రులు మనకు తెలుసు, కానీ మనం ఎవరికన్నా తెలుసా? అస్సలు తెలియదు. పాపం జాన్ వెస్లీ గారికి ఒకసారి ఫోటో పంపించండి, అప్పుడు మంత్రి కాకముందు ఒక ఆయన కదా. మా ఇంట్లో కూడా చాలా ఉన్నాయి నేను దిగిన ఫోటోలు. ఆయన మళ్ళీ ఎవరో ఒకళ్ళు పంపిస్తూ ఉంటారు మనకి. కానీ ఇవాళ పోతే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అవునగా చెప్పండి. కానీ దేవాది దేవుడు ఏమంటున్నాడంటే ఆయన మనలను ఎరిగినవాడు. యెషయా గ్రంథం 43 అధ్యాయంలో అదే జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని నేను పేరు పెట్టి పిలుస్తున్నానని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి సంగమా, ఆయన మనలను ఎరిగినటువంటి వాడు. అది క్రీస్తు ప్రేమ. ఆ తర్వాత 20వ వచనంలోని మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఊహించు వాటన్నిటి కంటేను. ఏంటి చెప్పండి? ఊహించండి. మీరు ఎంత ఊహించుకుంటారు? ఎలా ఊహించుకుంటారో ఊహించుకోండి. దేవునిలో ఊహించుకోండి. మీ స్థితిని బట్టి ఊహించుకోండి. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగోలేదు, నేనేం ఊహించుకోవాలంటే నాకు ఆరోగ్యం బాగుంది అని నేను ఊహించుకోవాలి. ఇప్పుడు నాకు అప్పులు ఉన్నాయి, దేవుడు నా అప్పులన్నీ తీసేస్తాడని ఊహించుకోవాలి. ఇప్పుడు నాకు అసలు ఏమీ లేవటానికి శక్తి లేదు, కానీ నేనేం ఊహించుకోవాలంటే నేను పరుగెడతానని ఊహించుకోవాలి.
ప్రభువారు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుడు ఎలాంటి అద్భుతము చేయటానికి గొప్ప దేవుడని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇక్కడ పౌలు గారు ఊహించు వాటన్నిటికంటే, ఎంతగా ఊహించుకుంటాం చెప్పండి, వాటన్నిటికంటే దేవుడు ఏం చేస్తాడంట, అత్యధికంగా చేస్తాడట. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనము ఆయనలో ఊహించుకోవటం నేర్చుకోవాలి. మన ప్రభువుని మనము ఏ రీతిగా అర్థం చేసుకోవాలంటే, ఆయనలో మనం ఊహించుకుంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడు ఎలా ఊహించుకోవాలి? ఆయన మనము అడిగిన వాటన్నిటికంటేను, అనగా ప్రార్థన చేసే వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటేను, అనగా ఆలోచించే వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను, అనగా పరిశుద్ధమైన నీ కోరిక యావత్తు ఆయన సఫలపరిచే దేవుడు. ఇక్కడ ప్రభువారు ఈ సంఘానికి, ఈ ఎఫెసీ సంఘానికి, లేక హెబ్రోను ప్రార్థనా మందిరంలో ఉన్న మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనమందరం అంట ఊహించుకోవాలంట. ఊహించుకోవాలంటే ఆయనకి అనుకూలంగా ఉండాలి. యోహాను సువార్త 14:21 చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. అనగా ఆయన దగ్గర మనం ఊహించుకుంటే వాటన్నిటికంటే దేవుడు అధికముగా ఇవ్వాలంటే మనం ఎలా ఉండాలంటే చెప్పండి, ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని ఏం చేయాలంటే చెప్పండి, గైకొనువాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మనము ఊహించే వాటన్నిటికంటే అధికంగా ఇస్తాడు. అస్సలు ఈ ఊహ అనేటువంటిది మనకు అందదు. దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ ప్రభువు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మీరు ఊహించండి, ఆ ఊహ కంటే ఎక్కువగా నేను చేస్తానంటున్నాడు. కానీ ఒక షరతు ఉన్నది. ఏంటంటే చెప్పండి, మరలా ఇప్పుడు చదవండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన కూడా ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును అని చెబుతున్నాడు. హల్లెలూయా. మనము ఊహించిన వాటికి దేవుడు అత్యధికంగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఏం చేయాలంటే షరతు ఏంటి చెప్పండి, ఆయన ఆజ్ఞలను గైకు. ఏంటి ఆయన ఆజ్ఞలు? నిన్ను వలే నీ పొరుగు వారిని ఏం చేయాలి, ప్రేమించాలి. మనం ప్రేమించుతామని చెప్పండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. ఇది చాలా కష్టమైనటువంటి పని. ఒక బజార్లో ఒకళ్ళు ఉన్నారట, ఆ బజార్లో ఒక ఆమె, అది మీరు విని ఉండవచ్చు ఇంతకుముందు, ఒక పోలీస్ ఆమె ఇంటి పక్క ఒక సుతారి పని చేసుకునే వాళ్ళ ఇల్లు, పోలీసు వాళ్ళ ఇల్లు రెండే ఉన్నాయట, పక్క పక్కన ఉన్నాయంట. ఎవరిల్లు? సుతారి పని చేసుకునే వాళ్ళ ఇల్లు, పోలీసు వాళ్ళ ఇల్లు పక్క పక్కనే ఉన్నాయంట. పక్క పక్కనే ఉంటే ఏం జరుగుతుందంటే, పోలీసు ఆమె రోజు లోపల ఊడ్చి చెత్తంతా ఇంటి ముందు ఊడ్చి పక్కన ఉన్న సుతారు వాళ్ళ ఇంటి ముందు పడేస్తూ ఉంది. జాగ్రత్తగానే ఏం చేస్తుంది, ఈ సుతారు పని చేసుకున్న వాళ్ళ ఇంటి ముందు పడేస్తుంది. ఈమె లేచి, ఏంటమ్మా మా ఇంటి ముందు చెత్త ఎత్తనం ఏంటంటే, ఈ సుతారామని ఆమె బెదిరించి, మా ఆయన ఎవరు, పోలీస్. మళ్ళీ ఒకరోజు ఇదే జరిగింది, మళ్ళీ అదే అంటది. అప్పుడు భార్య అన్నదంటే ఇంట్లోకి వచ్చి, ఏ మనిషివయ్యా నువ్వు, వాళ్ళ ఆయన పోలీస్ అట, నువ్వు కూడా పోలీస్ అయితే నేను కూడా నా చెత్త ఎత్తి ఆయన బెదిరిస్తుందంట. ఏమో బెదిరిస్తుంది,
ఏమేమో లోపలికి వచ్చి భర్తను బెదిరిస్తా. నువ్వు మరీ ఇంత సుతార పని చేసుకోవటమా? చదువుకోవద్దు? ఓ తల్లా, నన్ను సుతారోడిననే చేసుకున్నావు, నేనేం చేశాను? ఏం చేయలేకపోతున్నాను. రోజు ఇదే జరుగుతూ ఉంది తంతు. ఈ తంతు జరుగుతుంటే జరిగినటువంటి విషయం ఏందో తెలుసా? ఇక ఎంత చెప్పినా వినట్లేదట, బెదిరిస్తుందంట. మరి పోలీసు వాళ్ళు తేడా పెట్టుకుంటాం. కొంతమంది పోలీసు వాళ్ళు ఒక్కళ్ళు ఉన్న బజార్ అంతా మాదే అంటారు. బజార్కి వాళ్ళు పోలీసు వాళ్ళమని చెబుతారు. మా బజార్లో ఒక పోలీస్ ఆయన ఉండేవాడు, పెద్ద పోలీస్ ఆయన, చిన్న పోలీస్ ఆయన ఉండేవాడు ముస్తాఫనగర్. ప్రతిదానికి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, మా పెద్ద పోలీస్ ఆయన ఉన్నవాళ్ళు, అన్నదమ్ములు ఇద్దరు ఎస్ఐలే. ఈ పోలీసు వాళ్ళకున్నటువంటి మాట వేరే ఉంటుంది, వాళ్ళది ప్రతిదీ వేరుగా ఉంటుంది. ఆ పోలీసులకే కాకుండా ఇంట్లో పోలీసు భార్యలకు కూడా అంతే ఉంటుంది. అంటే అందరు కాదు, కొంతమంది అనుకోండి. జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇక ఇవన్నీ వాళ్ళ ఆయన వల్ల గాలే. ఆ చెత్త ఎత్తేయలేకేమకి చికాకు పుడుతుంది. ఏం చేయాలనో అర్థం కావట్లేదు. లాస్ట్కి ఈ విషయం అంతా ఎక్కడికి వచ్చింది? పాస్టర్ గారి దగ్గరకు వచ్చింది. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యగారు మా ఇంటి పక్క పోలీస్ ఆమె ఉన్నది, రోజు చెత్త ఎత్తి ఏం చేస్తుంది, మా ఇంటి ముందు పోతా. వద్దని చెప్తే మా ఆయన పోలీస్ ఆయన బెదిరిస్తుంది. మా ఆయనకి చెప్తే మా ఆయన గొడవ పెట్టుకునే పరిస్థితుల్లో లేడు. ఈ రీతిగా ఏం చేయాలి అని ఆలోచించి పాస్టర్ గారికి చెబితే, అమ్మ ప్రార్థన చేసుకో, ప్రభువారు ఏం చెప్పిండు, నిన్ను వలే నీ పొరుగు వారిని ఏం చేయాలా? ప్రేమించు. ఆమె వేస్తుంటే నువ్వు పొద్దున్నే ఆమె వేసేటప్పుడు ఆమెకెళ్ళి మళ్ళీ ఏం చేయాలా? ఒక నవ్వు నవ్వి ఆ చెత్త ఈ చెత్త ఎత్తేయమన్నదంట. నీ చెత్త ఆమె చెత్త ఏం చేయాలట? ఎత్తేయమన్నదంట. ఈ రెండు చెత్తలు ఎత్తేసిందంట. ఈ రీతిగా రోజు ఆమె తీసుకొచ్చేస్తంటే ఎత్తేస్తుందంట. లాస్ట్కి ఆమె ఏమైపోయిందో తెలుసా అండి? గొడవ పెట్టుకొని గొడవ కొత్తారేమనుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, నవ్వుకుంటూ ఎత్తేస్తుందని ఆమె మారిపోయిందంట. ఏమైపోయింది ఆమె? నిన్ను వలే పొరుగువారిని ఏం చేయాలి? ప్రేమించాలి. అప్పుడు పాస్టర్ గారి దగ్గర పోయి చెబితే ఏం జరిగిందమ్మా అంటే ఎత్తేసి. అప్పుడు భార్య భర్త దగ్గర పోయి అన్నదంట, చూసినవా మా పాస్టర్ గారు చెప్పాడు, మీ పాస్టర్ గారు చెప్పకముందు నేను చాలా చెప్పిన కానీ నువ్వు నన్ను ఆళ్ళు లెక్క చేసిన. చెప్పోళ్ళు చెబితే మీరు లెక్క చేస్తారు, అయ్యగారు చెబితే లెక్క చేశారు, కానీ ఇంట్లో వాళ్ళు చెబితే లెక్క చేయాలి. ఏదైనా దేవుడు ఏం చేసింది చెప్పండి? ఆ తర్వాత శివరాత్రి వచ్చిందంట, సంక్రాంతి వచ్చిందంట, పండగకి మటన్ కర్రీ తెచ్చిస్తుందంట. ఎవరికి? సుతార వాళ్ళకి. ఎవరాళ్ళు? పోలీసు వాళ్ళు. మొన్న చెత్త వేసేయారు, కానీ ఇప్పుడు చెత్త ఇట్లా మటన్ వేస్తున్నారు, చికెన్ వేస్తున్నారు, బిర్యానీ వస్తుంది, బగారా వస్తుంది. దేనివల్ల చెప్పండి? ప్రేమించటం వల్ల. ప్రభువారు కూడా ఏమి జ్ఞాపకం చేస్తున్నారంటే, నా ఆజ్ఞలను మీరేం చేయాలి? అంగీకరించాలి, వాటిని మీరు గైకొనాలి, వాటిని మీరు ప్రేమించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? ఆ ఊహించలే. ఈ పక్క పోలీసు ఆమె మటన్ కర్రీ చికెన్ కర్రీ వేస్తుందని ఏ రోజు కూడా ఊహించిందా చెప్పండి? ఊహించలే. కానీ ప్రేమించితే ఏం జరిగింది? ఊహించిన దానికంటే ఎక్కువగా జరిగింది. అవునా కదా చెప్పండి? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి వద్దాం. చూడండి, ఆ తర్వాత 21 వచనం, 23 యోహాను సువార్త 14:23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, ఒకడు అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. హల్లెలూయా. ఇది మాట మామూలు మాట కాదు. ఈ వాక్యం దేవుని ఆజ్ఞకు లోబడితే, దేవుని మాటకు విధేయత చూపెడితే, దేవుని బిడ్డలకు దేవుడు ఏమిస్తున్నాడో తెలుసండి? యేసు ప్రభువారట వారింట్లోకి వస్తాడట. ఆయన మాత్రమే కాకుండా తండ్రి నేను కూడా వాని యొద్దకు వచ్చి ఏం చేస్తాము?
నివాసము చేస్తుము. హల్లెలూయా. మామూలు మాట కాదు కదండి, ఎంత గొప్ప వాక్యమో. సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు మానవుడిగా ఈ లోకానికి వచ్చిన ప్రభువారు ఇద్దరు కూడా ఎక్కడికి వస్తారట? మన ఇంటికి వస్తారట. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను గైకొ. ఎంతమంది మనం ఇక్కడ ఆయన ఆజ్ఞలు గైకొనే వారం ఉన్నా? నిజంగా ఎన్ని ఆజ్ఞలు మనకు తెలుసు? దేవుడు మనలందరినీ ప్రేమించిన ఆజ్ఞలను ఏం చేయమంటున్నాడు? వాటిని గైకొనమంటున్నాడు, అంగీకరించమంటున్నాడు. వాటిని మనం అవలంబించాలి, వాటిని మనం పాటించాలి. రోమపత్రిక 12:1-2 చూడండి. దేవుడు మన జీవితంలో అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే ఏం చేస్తాడంటే చెప్పండి? అత్యధికంగా చేస్తాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఏం చేయాలట? ఆయనకి సమర్పించుకోవాలి. ఆయన మన జీవితంలో ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయాలంటే మనం ఏం చేయాలంట? మనం ఆయనకి ఏం చేసుకోవాలట? సమర్పించుకోవాలి. ఎంతగా సమర్పించుకుంటాం? ఒక మాట అడగనా? మనమందరం వచ్చి దేవుని మందిరంలో నీట్గా ఉంటే కూర్చుంటున్నాం. కుర్చీలు తుడిసి పట్టాలన్నీ క్లీన్ చేస్తే, నాకెళ్ళి చూడండి, అటు ఇటు చూడు. మాకు మనందరం వచ్చి ఏం చేస్తున్నాం? ఇవన్నీ శుభ్రం చేసి నీట్గా ఉంటే వచ్చి ఆరాధనలు ఏం చేస్తున్నాం? చెప్పండి. చక్కగా కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, అవునా కదా? సజీవ యాగంగా సమర్పించుకోవాలంటే ప్రతి శనివారము కానీ ఏదో ఒక రోజు కానీ నా వంతుగా నేను మందిరమునకు వెళ్ళి దేవుణ్ణి మందిరాన్ని శుభ్రము చేయాలన్న ఆలోచన ఈ బలలో పాలు పొందే వాళ్ళకి ఎంతమందికి ఉందో చెప్పండి. ఈ చిన్నపిల్లలకైనా, పెద్దలకు లేదా మందిరం మీద? మందిరం కొరకు సమర్పించుకోవాల్సినటువంటి అవసరం లేదా? శనివారం రాకూడదా పెద్దలు? ఏమండి, అవునా కాదా? మరి ఎక్కడ సమర్పించుకుంటున్నాం? దేవునికి ఏమి సమర్పించుకుంటున్నాం? హైదరాబాద్లో ఏం చేస్తారంటే, వాళ్ళు మందిరములకు ఒక్కళ్ళు కూడా ఏం పని చేయరు. పని చేయకుండా ఏం చేస్తారు? ఇచ్చి చేయించుకుంటారు. మనకు ఆ స్థితి లేదు, మనమే చేయాలి. పౌలు గారు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనము ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు చేయాలంటే, ఆ ఊహించిన దానికంటే ఈ 2026 సంవత్సరంలో మనము అత్యధికంగా ఆశీర్వదించబడాలంటే, అన్నిటికంటే ఎక్కువగా పొందాలంటే ఏం చేయాలంటే చెప్పండి? ఆయన ఆజ్ఞలు. రెండవదిగా ఏం చేయాలి? ఆయనకు సజీవంగా సమర్పించుకో. సజీవంగా సమర్పించుకోకపోతే మనం ఊహించినవి గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలి? మనం సజీవంగా సమర్పించుకోవాలి. దేవుని మందిరము, దేవుని సన్నిధి, దేవుని పని, దేవుని సేవ, దేవునికి సమర్పించుకోవటం మనము చేయాలి. మరొక వాక్య భాగాన్ని చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 29:13. ఇర్మియా గ్రంథం 29:13. మనము ఊహించే వాటి కంటే దేవుడు అధికంగా చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆ పెద్ద చదవండి. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల
మీరు నన్ను ఏం చేస్తారు? కనుగొందరు. అప్పుడు జరుగుతాయి. ఏంటి అవి? ఏంటది మన అంశం చెప్పండి? ఊహించిన వాటికంటే అధికం. ఆయన్ని ఎలా ఎదకాలంట? పూర్ణ మనసుతో ఎదకాలి. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరు నన్ను ఏం చేస్తారు? కనుగొంటారు. ప్రభువునందు ప్రియమైనటువంటి సంగమా, ఊహించటములో మనము కొన్నిసార్లు పొరపాటు పడతాం. దేవుని బిడ్డలమైన మనం దేవుని యొక్క సన్నిధిలో ఆత్మానుసారంగా ఊహించకుండా దేవునికి వ్యతిరేకంగా ఊహించుకుంటాం. నేను ఒక వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 15వ వచనం. ఊహలు చాలా ప్రమాదంగా ఉంటాయి. ఊహలు చాలా విచిత్రంగా ఉంటాయి. చదవండి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. వాళ్ళు ఏం ఊహించారంటే తెలుసండి? వీళ్ళు తెల్లవారక ముందే బాగా తాగి మందిరములో ఆరాధన చేస్తున్నారు, గంతులేస్తున్నారు, ఎగురుతున్నారని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పెంతెకొస్తు దినాన దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే వీళ్ళని హేళన చేయటం మొదలుపెట్టారు. సంఘము ఆరాధిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు లోకము, మనుషులు చూస్తున్న వారు ఏం చేశారంటే వీరు మత్తులై ఉన్నారు అనుకుంటున్నారు. అప్పుడు పేతురు గారు లేచి నిలబడుతూ ఈ మాట మాట్లాడారు. మరలా చదవమ్మా. మీరు ఊహించినట్టు వీరెవరంటే చెప్పండి? మత్తులు కారు. దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఉండాలో తెలుసండి? ఆత్మపూర్ణులై ఆరాధించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎలా ఊహిస్తున్నాం? నేను మీకు ఒక మాట చెబుతాను, గుర్తుపెట్టుకోండి. ఒక ఆయనట దారిని వస్తున్నాడట. నాకెళ్ళి చూడండి. ఒక ఆయన దారిని వస్తున్నప్పుడు కుంటుకుంటూ వస్తున్నాడట. పని బాటలేని వాళ్ళు ఇంట్లో కుటుంబం పట్టదు, ఏ పని ఉండదు, రోడ్డు మీద కూర్చొని కథలు చెప్పుకుంటారు. ఏం చేస్తారు వాళ్ళు? లేనిపోని సమస్యలు కూడా వాళ్ళే సృష్టిస్తారు. ఆ దారిని వచ్చి ఆయన చూసి, అరే మనిషి అంతా బాగానే ఉన్నాడు, ఈయనకేదో పక్షవాతం వచ్చిందట్టుంది, కుంటుకుంటూ వస్తున్నాడు. ఏమైందంటే చెప్పండి? పక్షవాతం పట్టింది. ఎందుకంటే ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా పక్షవాతాలు వస్తున్నాయి. అందుట్లో ఇంకొకడు అంటాడు, అరే పక్షవాతం కాదురా, చిన్నప్పుడు పోలియో వచ్చి ఉండొచ్చురా అన్నారట. ఏమొచ్చింది? పోలియో వచ్చి. వాళ్ళల్లో ఇంకొకడు అంటాడు, అదేం కాదురా, వీళ్ళ కుటుంబంలో మొదటి నుంచి కుంటోళ్ళు ఉన్నారు, అదే సాలు ఈడికి వచ్చినట్టుంది తాత ముత్తాతల నుంచి, అందుకే ఈడు ఏం చేసిండు? కుంటుకున్నాడు. లేకుంటే ఏదన్నా దెబ్బ తగిలిందేమని ఇంకొకడు అంటాడట. ఇవన్నీ ఏంటండి? ఊహలు. లాస్ట్కి వాడు అంత దూరం ఉన్నప్పుడు ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు దగ్గరకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? వాడు ఎందుకు కుంటుకుంటూ వస్తుందంటే వాడి చెప్పు పట్టెడు ఊడిందంట. ఏం జరిగింది? చెప్పు పట్టి ఊడితే ఏం చేస్తాడో చేత పట్టుకోలేక దాన్ని ఏదో ఈడ్చుకుంటూ వస్తుంటే వీళ్ళకేం వచ్చినాయి? అన్నీ ఊహలే, పనికి మాలిన ఊహలు. అలా ఉండకూడదు. నీ ఊహకి ఆత్మీయమైన జ్ఞానం ఉండాలి, దేవుని వాక్యము ఆధారం ఉండాలి, ప్రార్థనా శక్తి ఉండాలి, ప్రభు యొక్క భారం ఉండాలి. ప్రభు యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకొని దేవునికి అంటుకట్టబడి దేవునిలో ఎదుగుతూ ఆజ్ఞలు గైకొంటూ ఆయన వెదుకుతూ సజీవయాగంగా సమర్పించుకొని అప్పుడు ఊహించాలి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఊహించిన వాటికంటే ఏం చేస్తాడట చెప్పండి? అత్యధికంగా చేస్తాడట. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు ఈ లోకములో ఎన్ని జరగటానికి కారణం ఏందో తెలుసా? ఒక చెడు ఊహను బట్టే.
ఒకే ఒక చెడు ఊహ. అదేందో చెప్పనా? యెషయా గ్రంథం 14:14. యెషయా గ్రంథం 14:14. నీవు మనస్సులో ఏం చేసిందంటండి? అనగా ఇక్కడ దేవుని దూతయ లూసిఫర్ చాలా అందమైనటువంటి వాడు, అద్భుతంగా దేవుడు సృష్టించుకున్నాడు ఆరాధించటానికి. దేవుని దూతల్లో ప్రధానమైనటువంటి వాడు. మనం చూస్తే 11వ వచనం నుంచి కూడా కిందకు చూడవచ్చు, లేదంటే 12వ వచనం. తేజో నక్షత్రమా వేకొసుక్క, నువ్వెట్లా ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. 13వ వచనం. నేను ఆకాశమునకెక్కెదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకెక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనసులో ఊహించుకున్నావు. అక్కడ జరిగింది. ఇవాళ ఇవన్నీ జరగటానికి వాడు చేశాడు. ఏదైనా వనములోనికి వచ్చి దేవుడు త్రోసేశాడు. ఆ నెట్టి పడేస్తే వాడి ఫ్రెండ్స్ అంతా దిగొచ్చారు. వేల కొలది సాతానులు ఈ లోకంలో రాజ్యం పరిపాలన చేస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ నాయకుడు ఎవరు? లూసిఫర్. వాడు ఊహించుకున్నాడు. ఆలోచన వల్ల చెడ్డ ఆలోచనలు. కొంతమంది ఆలోచనలు ఏముంటాయో తెలుసా అండి? నొప్పు లేకుండానే, పొగ లేకుండానే ఏం చూపెడతారు? నొప్పు చూపెడతారు. అంత భయంకరం. ఇంకొక ఆలోచన ఏందో తెలుసా అండి? ఇద్దరు కలిసి మాట్లాడితే ఏం చేస్తారు? వాళ్ళిద్దరు గుడ్డ కాల్చి మీదేస్తారు. ఇవన్నీ చెడు ఆలోచనలు. అన్నీ మన కళ్ళు మనల్ని మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి. దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంటే, ఏది చేసినా ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా మాత్రమే ఊహించాలి. నీ ఇష్టానుసారంగా నీవు ఊహించుకోకూడదు. ఈ లూసిఫర్ అదే చేశాడు, తన మనస్సులో అనుకున్నాడు. ఎస్కేల్ గ్రంథం 28:14లో కూడా ఇదే లూసిఫర్ను గురించి వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. అలా ఊహించుకోవద్దు మనం ఎప్పుడు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఊహించిన వాటికంటే, ఇక్కడ మీరు ఊహించిన వాటికంటే దేవుడు ఏం చేస్తాడట? అత్యధికంగా చేస్తాడు. ఒక 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. 2వ రాజులు 19వ అధ్యాయం 29-34 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలోనికి వెళదాం. త్వరగా ముగిస్తాను. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 24 నుండి ఉన్న వాక్య భాగాన్ని చదువు. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనం. అనగా ప్రవక్త అయినటువంటి యెషయా రాజు అయినటువంటి హిజ్కియా దగ్గరకు వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి గొప్పది, ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు ఎలా చేస్తాడో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చదవండి. ఈ హిజ్కియా నీకు ఇదే సూచన యగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలుకోయుదురు. ద్రాక్ష తోటలు నాటి అవేం చేస్తాయట? వాటి ఫలము అనుభవించుదు. ఇది ఊహించిన దానికంటే దేవుడు ఎంత గొప్ప కార్యము చేస్తున్నాడంటే, ఏం విత్తనాలు వేయొద్దట.
పౌలు గారు విను, మొక్కజొన్న లేయొద్దు అన్నట్టుగా చెబుతున్నాడు. మీరు వేసారు కదా, ఏం పంట వేయద్దు. ఓ హిజ్కియా, దేవుడు పంపాడు యెషయా ప్రవక్తని. ప్రవక్త వచ్చి చెబుతున్నాడు, ఏమని ఉన్నదో చూడండి, ఈ సంవత్సరమందు దానంతట అదే పండును. ఊహించుతారా కొంచెం మీరు? ఎక్కడ ఏదైనా పంట అసలు ఇత్తనాలు లేకుండా పంట రావటం. జాగ్రత్తగానండి, అర్థం చేసుకోండి. దేవుడు ఏం పలుకుతున్నాడంటే దానంతట అదే పంట పండుద్దట. అర్థమైందా? భూమి దున్నే పని లేదు, ఇత్తనాలు వేసే పని లేదు, నీళ్లు పెట్టే పని లేదు, కలుపులు తీసే పని లేదు, ఏం పని చేయొద్దు. మీరు ఒట్టిగా చూడండి అంతే. ఏంటంటే చెప్పండి, దానంతట అదే పండుద్ది. హల్లెలూయా. అది ఊహించిన దానికంటే దేవుడు ఏం చేస్తాడు? అధికముగా చేస్తాడు. మరి రెండో సంవత్సరం ఏం చేయమంటావు ప్రభువా? రెండో సంవత్సరం కూడా ఏమొద్దు, మీరు కోసుకుంటారు కదా పంట, దానిలో నుంచి ఏమొస్తుంది? పంట వస్తుంది. మరి మూడో సంవత్సరం, 2 సంవత్సరాలు ఇచ్చాయి చాలదా మీకు? మూడో సంవత్సరం ఏం చేయాలి మీరు ఎప్పుడు ఇత్తనాలు చల్లి పంట పండించుకోండి. ఊహించారా మీరు? ఇది అర్థమవుతుంది అసలు కొంచెం అన్న? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి, అర్థం కాని వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అందరికి అర్థమైంది కదా? అది ఊహించిన దానికంటే దేవుడు ఏం చేస్తాడు? ఎంత గొప్ప దేవుడు. ఆ తర్వాత కిందకు వెళితే ఏం జరుగుద్దో తెలుసండి? హిజ్కియా దేశం మీదకి వచ్చినటువంటి ఆ యొక్క శత్రు రాజ్యము 185,000 మంది ప్రజలను, శత్రువులను దేవుడు సంహరిస్తాడు. కిందకు వెళితే వాళ్ళు ఊహించలే, ఒకళ్ళు కత్త పట్టుకోలే, ఒకళ్ళు ఆయుధం పట్టుకోలే, కేవలము దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడే, దేవుని యందు భయభక్తులు ఉన్నప్పుడే, దేవుని ఆజ్ఞలు గైకొన్నప్పుడే దేవుడు ఏం చేశాడో తెలుసండి? 185,000 మంది శత్రువులను సంహరించాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, పౌలు గారు ఏం చెబుతున్నాడు? ఊహించిన దానికంటే దేవుడు ఏం చేస్తాడట? అధికముగా చేస్తాడట. మరొక వాక్య భాగం నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 25వ వచనం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. యెహోషాపాతు అనగా ఈ బెరాకా లోయలో జరిగినటువంటి వధ, సంఘమంతా పాటలు పాడితే, సంఘమంతా దేవుణ్ణి స్తుతిస్తే, సంఘమంతా చప్పట్ల కొడితే, సంఘమంతా ప్రారంభ ప్రార్థనకి ముందొస్తే, సంఘమంతా ఏక మనస్సుతో ఉంటే జరిగేది ఏందో తెలుసండి? శత్రువులు వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని చేస్తారు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి మోయాబీలు, అమ్మోనీయులు, మయోనీయులు ఆ రాజైనటువంటి యెహోషాపాతు మీదకు వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా చేసినటువంటి కార్యం ఏంటంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 25వ వచనం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోసుకొనుటకు దగ్గరికి రాగా శవముల దగ్గర విస్తారమైనటువంటి ధనమును, ఏం నగలంటండి? ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగిన దానికంటే ఎక్కువగా. ఎంత బరువు మోస్తారు? ఎంత బరువు మోస్తారు చెప్పండి? మామూలుగా బరువు మోయమంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి 25 కిలోలు అయితే ఓకే, ఫ్రీగా వస్తున్నాయి, టైం లేదు, కొన్ని సెకండ్లల్లో ఎత్తుకొని పోండి అంటే 25 కిలోలు మోసాడు ఎన్ని మోతాడో తెలుసా? కింటా మోతాడు. అవునా కాదు చెప్పండి? అవునా కాదా? ఫ్రీగా వస్తున్నాయి, మంచి క్వాలిటీ బియ్యం, బాస్మతి రైసు. ప్రేమ్ కుమార్ అంటాడు, నాకు బిర్యానీ ఎక్కువ ఇష్టం, నేను చేయాలి, 2 క్వింటాలు కావాలంటాడు. ఎట్ట మోస్తాడు? ఆయన మోస్తానంటాడు.
పౌలు గారు ఏమంటాడంటే నాకు 4 అయినా నేను మోస్తానట్టు, ఒట్టప్పుడు పావుకింట కాళ్ళ నొప్పులు అన్నట్టు. అంటే అన్నట్టుగా ఉంది వీళ్ళు ఎలా ఏం చేస్తున్నారంటే చూడండి, కొనిపోగలిగిన దానికంటే ఎక్కువగా ఒలుసుకొనుటకు, కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు ఎంతకాలం పట్టిందంట? 3 రోజులు పట్టిందంట. అది ఊహించిన దానికంటే ఏంటదని చెప్పండి, అత్యధికంగా. అర్థమైందా మీకు? ఇవన్నీ జరగాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండాలి, దేవుని మాటలు వినాలి, ఆయనకు సజీవంగా సమర్పించుకోవాలి. ప్రతి క్షణము ప్రతి నిత్యము ప్రభువా ప్రభు అని ఆయన వెదుగుతూ ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనము ఊహించిన దానికంటే దేవుడు ఏం చేస్తాడు? అత్యధికంగా చేస్తాడు. మన ప్రభు మనల్ని ఇలా ఉంచటానికి ఇష్టపట్ల. మన ప్రభు మనలను ఇంకా ఏదో గరీబోళ్ళలాగా ఉంచడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన కృప చొప్పున, ఆయన దయ చొప్పున, ఆయన శక్తి చొప్పున ఆయన మనము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. మీకు ఒక ఊహించుకోవటం ఒక మాట చెప్పి బంద్ చేస్తాను, ముగించుకుందా. ఒక చేతిలో బైబిల్, సహోదరులేనండి, ఒక చేతిలో 5,000 రూపాయల ఖరీదు కలిగినటువంటి పట్టు చీర మీ ముందు పెడితే, మీరు పోతుంటే మందిరం దిగాక ఒక చేతిలో బైబిల్, ఒక చేతిలో 5,000 రూపాయల పట్టు చీర, మీరు ఏది ఊహించుకుంటారు? అంటే సహజంగా చెప్పండి, మీరు విశ్వాసులని చెప్పమాకండి, సహజంగా మీ నేచరు మీరు ఊహించుకోండి. ఏది తీసుకుంటారు సహోదరులు? జాన్ వెస్లీ గారు ఏది కావాలంటారు కదండి? 5,000 రూపాయలు పట్టు చీరే, అవునగా? ఇప్పుడు మనోళ్ళు అన్నలు ఉన్నారు, నేను కూడా వాళ్ళ అల్లున్నా. మనకి ఒక చేతిలో బైబిల్, ఇంకొక చేతిలో బ్రహ్మాండమైనటువంటి సూటు, సతీష్ కుమార్ గారు వేసేటువంటి సూట్ లాంటి సూటు కుట్టించింది రెడీగా పెడతారు. ఏది కోరుకుంటాం మనం? ఏది కోరుకుంటాం చెప్పండి? విశ్వాసిగా చెప్పమాకండి, మామూలు మనుషులుగా మనం మాట్లాడుకుంటే నిజం ఒప్పుకోవటానికి. బైబిల్ 300 పెడితే వస్తుందండి, సూటే కావాలంటాం కదా, అవునాగా చెప్పండి. మళ్ళీ మనం ఊహించుకుంటే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసండి, చాలామంది తోసేసినటువంటి ఆ బైబిల్లోనే మనకు కావలసినంత ధనం ఉన్నది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు మనలను ఏం చేస్తాడట? మనము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేసే దేవుడు మన దేవుడు. ఆ దేవుడిని కలిగి ఉన్నాం మనం ఎప్పుడు కూడా, ఏ పరిస్థితుల్లో కూడా, ఆరోగ్యం బాగలేకపోయినా, కుటుంబంలో సమస్యలు ఎక్కువైనా, అప్పులు పాలైన, ఎక్కడ కూడా సంతోషించడానికి ఏమీ బాగోలేకపోయినా మనం ఏం చేయాలో తెలుసా? నేను యెహోవా యందు ఆనందించి. ఎవరు చెప్పింది మాట? పరిమళయ్య గారా? ఎవరు చెప్పారు? బైబిల్లో ఎవరు చెప్పారు? హబక్కూకు గ్రంథంలో వ్రాయబడ్డది ఏంటంటే, ఏమీ లేకపోయినా ఏం చేస్తాడట? నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఆ రీతిగా ఆనందిద్దాం. ఎందుకంటే మన ప్రభు మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే ఎక్కువగా ఆయన ఇస్తాడు. కలువరి శిలువలో ప్రభు, పరలోకములో ఉన్న ప్రభు కలువరి శిలువ మీదకి దిగి వచ్చాడు. ఊహించు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ సృష్టికర్త ఇదంతా, ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇంగ్లాండ్, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ న్యూజిలాండ్, ఎక్కడ దక్షిణాఫ్రికా, ఎక్కడ భారతదేశం, ఈ ప్రపంచంలో ఉన్న 197, 193 దేశాలు ఉన్నాయట. ఈ దేశాలు అన్నీ కూడా ఆయన సృష్టించినవే. ఆ దేవాది దేవుడు ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు ఆయనే తగ్గొచ్చి కలువరి శిలువలో నీకు నాకు ఏమి ఇవ్వటానికి? ఆ పరలోకం ఇవ్వటానికి ఆయన మరణించాడు. దాన్ని ఊహించు ఎప్పుడు.
నీ ఊహ అంతా ఏమై ఉండాలంటే సిలువే ఉండాలి. నీ ఊహ అంతా ఏమి ఉండాలంటే ఆ దేవుని ప్రేమే ఉండాలి. మన యొక్క ఊహలో ఏముండాలంటే ఆయన యొక్క ఐశ్వర్యాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతించే వారముగా ఉండాలి. కనుక బలలో పాలు పొందే మనం అందరం కూడా ఏం చేయాలంటే చెప్పండి, ప్రభువు సన్నిధిలో ప్రభు బిడ్డలమై నా దేవుడు నేను ఊహించిన దానికంటే ఏం చేస్తాడు అధికంగా. నా బిడ్డలను ఏం చేస్తాడు చెప్పండి, నా దేవుడు ఏం చేస్తాడు అధికంగా ఆశీర్వదిస్తాడు. నా కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు అధికంగా ఆశీర్వదిస్తాడు. నా సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడు అధికంగా ఆశీర్వదిస్తాడు. అట్టి దేవుని బిడ్డలమైన మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. జీవం కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు. ఈ దినం మమ్మల్ని అందరినీ ప్రేమించి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. మేము అడిగిన వాటికంటేను ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు అని ప్రభువా మిమ్మలను స్తుతిస్తూ ఉన్నా. అయ్యా, మా స్థితిని చూశారు, మా బ్రతుకును చూశారు, మేము నరకానికి వెళతామని చూశారు. మా కొరకు మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకొని మా కొరకు ఆ కలువరి సిలువలో మరణించారు. మీతో కూర్చొనబెట్టుటకు, మీ రాజ్యమునివ్వటానికి, మీ మహిమలో ఆనందించటానికి, ఈ భూమి మీద ఆ చెప్పనశక్యము కాని మహిమాయుక్తమైన సంతోషం మేము అనుభవించటానికి ప్రభువా మీరు ఈ లోకమునకు వచ్చినందుకే మీకు వందనాలు. మీ మరణమును బట్టి, మీ కలువరి సిలువను బట్టి, మీ పునరుద్ధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దేవా, మీరు మమ్మల్ని అందరినీ ప్రేమించి మాకిచ్చిన బలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వినిన వాక్యము మీరే నీరు కట్టి ఫలింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.